ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్ నగరం నుండి. ఐర్లాండ్ ప్రధాని మైకెల్ మార్టిన్ ఈరోజు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం ఇవ్వడానికి 505 మిలియన్ యూరోల ఆర్థిక సాయ ప్యాకేజ్ను ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 సెంట్లు పన్ను తగ్గింపును జూలై చివరి వరకు కొనసాగించనున్నారు. అలాగే గ్యాస్ మరియు ఆయిల్పై 2.5 సెంట్లు తగ్గింపు కొనసాగుతుందని తెలిపారు. కార్బన్ పన్ను పెంపును తాత్కాలికంగా మే నుంచి అక్టోబర్ బడ్జెట్ వరకు వాయిదా వేశారు. మరోవైపు డబ్లిన్ ఓకోనల్ వీధిలో జరిగిన నిరసనల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ బ్లాకులను పోలీసులు తొలగించారు. ఇప్పుడు రవాణా మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. అలాగే విద్యార్థుల కోసం జూనియర్ సర్టిఫికేట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.